నా ప్రేమలో నిజాయితీ ఉందని నువ్వు నమ్మి నా కోసం వచ్చేంత వరకు నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఐ లవ్ యూ రూపా, ఐ లవ్ యూ. నీ పగ తీరుస్తానని నేను నీకు మాట ఇచ్చాను, కానీ ఆ మాట నిలబెట్టుకోలేకపోతున్నాను. దానికి నువ్వు ఏ శిక్ష వేసినా నేను భరిస్తానమ్మా. ఒక్క విషయం గుర్తుపెట్టుకోమ్మా, మనసు ప్రశాంతంగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉండగలుగుతాడమ్మా. నేను నాశనం అయిపోతేనే నువ్వు ఆనందంగా ఉంటానంటే అందుకు నేను సిద్ధంగా ఉన్నాను. ఎండుటాకు చెట్టుకుంటేనంత, రాలిపోతేనంత. నా జీవితం ఇప్పుడు ముగిసిపోయింది. నా మీద పగ పెంచుకొని నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. ఈ వయసులో ఆలోచించవలసింది గతం గురించి కాదమ్మా, పిల్లల భవిష్యత్తు గురించి, వాళ్ల ఆనందం గురించి. చూసావా, నిన్నీ పరిస్థితిలో చూసి నీ కొడుకు ఎంత బాధపడుతున్నాడు. అతని మొహం చూసేనా నువ్వన్నీ మరిచిపోయి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించు. నీ కొడుకు మొహంలో ఆనందం చూడాలంటే నువ్వు ఆరోగ్యంగా ఉండాలి, మునుపట్లా లేచి నడవాలి. నువ్వు త్వరగా కోలుకోవాలని ఆ దైవాన్ని కోరుకుంటున్నాను. వస్తానమ్మా. బాబు, నీకే అవసరం వచ్చినా మొహమాట పడకుండా నన్ను అడుగు. మా ఇంటి నుంచి ఎవరో ఒకరం వస్తూ ఉంటాం, కంగారు పడకు. మీ అమ్మ త్వరగా కోలుకుంటుందిలే. వస్తాను బాబు, పద. నిజానికి సుందర్ తలుచుకుంటే తను అనుకున్నది సాధించేంత వరకు నీకు నిజం తెలుసుండేది కాదు. నిన్ను ఇంకా ఇలాగే నమ్మించి తనతో పాటు తీసుకెళ్లిపోయి ఉండేవాడు. అప్పుడు నువ్వేం చేయగలుగుండేదానివి? సుందర్ ప్రేమలో నిజాయితీ ఉంది కాబట్టి నీకు నిజం చెప్పి తన ప్రేమని నిరూపించుకోవాలనుకుంటున్నాడు. సుందర్ ప్రేమ నిజమైనది. అతన్ని అర్థం చేసుకో. అత్తయ్య, ఏంటి రూపా? నీతో ఒక విషయం చెప్పాలి. ఏంటో చెప్పమ్మా. ఏంటో చెప్పాలని వచ్చావుగా, చెప్పు. అది నేనొకరిని ప్రేమిస్తున్నాను అత్తయ్య. తెలుసు రూపా, నీ ప్రేమ గురించి కృష్ణ మాకెప్పుడో చెప్పింది. అంతేకాదు, నువ్వు ప్రేమించింది ఆ సుధా కొడుకునన్న విషయం కూడా మాకెప్పుడో తెలుసు. పిన్ని, కంగారు పడుకు రూపా. కృష్ణ మాకంతా వివరంగా చెప్పింది. నీ ప్రేమకి మా సపోర్ట్ కూడా ఉంటుంది. విషయం తెలిసినప్పుడు మొదట మేము భయపడ్డాం రూపా, కానీ ఎప్పటికైనా కృష్ణ సుందర్లో మార్పు తీసుకొస్తుందన్న నమ్మకంతో మేం ధైర్యంగా ఉన్నాం. ఆ అమర్తో నీ పెళ్ళి అనుకున్నప్పుడు కూడా చాలా కంగారు పడ్డాం. అతనెంత మంచివాడైనా సరే ఈ పెళ్లి ఎలా అయినా ఆగిపోవాలి అని కోరుకున్నాం. అవును రూపా, మీ ప్రేమని గెలిపిస్తామని కృష్ణ నీకు మాటిచ్చింది. తనకి సపోర్ట్ చేస్తామని మేము కృష్ణకు మాటిచ్చాం. కాబట్టి నువ్వెటువంటి భయాలు పెట్టుకోకు. నీ పెళ్లి ఖచ్చితంగా సుందర్తోనే జరుగుతుంది. రూపా!
ఎందుకేనా అమర్కి కాఫీ ఇచ్చిరమ్మన్నా భోజనం పెట్టమన్నా చిరాకు పడింది? అది కాదు వదినా. మాట్లాడు వదినా. ఇది చెప్పలేదు సరే, కానీ విషయం తెలిసి మీరు కూడా నా దగ్గర ఎందుకు దాచారు? రూప ప్రేమించింది మనల్ని శత్రువుల్లా చూసే ఆ సుధ కొడుకుని అని తెలిసినా కూడా మీరు విషయం దాచారంటే నేను మిమ్మల్ని ఏమని అర్థం చేసుకోవాలి? లేదక్కా, కృష్ణే. తెలుసు, కృష్ణే దీని అంతటికే కారణమని. మావయ్య గారిని ఎదిరించి మాట్లాడినా, ఆయన మీద దుమ్మెత్తి పోసినా, అయ్యో తనలా ప్రవర్తించడం వల్ల మనకి దూరం అవుతుంది అని బాధపడ్డాను. ఇప్పుడు అర్థం అవుతోంది, తను దూరం అవడం కాదు, మనల్ని ఒకరికొకరు దూరం చేయాలని చూస్తోంది. అమ్మా, అక్క లాంటిది కాదమ్మా. నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. అవును, తప్పుగానే అర్థం చేసుకున్నాను, కానీ కృష్ణని కాదు, నిన్ను. కూతురు వల్ల తల దించుకోవాల్సి వస్తుందేమో అని మీ నాన్నగారు బాధపడుతుంటే, మన కూతురు బంగారమండి, తన అలాంటి పిచ్చి పని ఎప్పటికీ చేయదని నేనే మీ నాన్నకి సర్ది చెప్పాను. కానీ నా నమ్మకం నిజం కాదని నిరూపించావు. ఆ రోజు నువ్వు మాట ఇవ్వడానికి ఆలోచించినప్పుడే నేను అర్థం చేసుకోవాల్సింది. ఈ విషయం మీ నాన్నగారికి తెలిస్తే ఆయన ఏమైపోతారో ఒక్కసారైనా ఆలోచించావా? అది కాదు వదినా. దయచేసి ఏం మాట్లాడొద్దు వదినా. ఆవేశంలో నేనేమనిస్తానో నాకే తెలీదు. అందరూ నా వాళ్ళే అనుకున్నాను, అందరినీ సమానంగా చూశాను. కానీ మీరు నా చుట్టే ఉంటూ అందరూ కలిసి ఇంత నాటకం ఆడుతున్నారు. నన్ను మోసం చేశారు. రూప ప్రేమలో మోసపోకూడదని మీ విషయం దాచవలసి వచ్చింది వదినా. అవును వదినా, మీకు తెలిస్తే మీరెలాగో అంగీకరించారని తెలుసు. అందుకే సుందర్ ఒకసారి రూపం తీసుకెళ్లిపోవడానికి సిద్ధపడ్డాడు. కానీ కృష్ణ వల్లే రూప అతనితో వెళ్లిపోకుండా ఆగిపోయింది. నిజానికి అప్పుడు సుందర్ రూపని మోసం చేయడానికే తీసుకెళ్లాలనుకున్నాడు. కానీ తర్వాత అతనికి తెలియకుండానే అతను రూపని మనస్ఫూర్తిగా ప్రేమించాడు. అతనిలో ఆ మార్పు రావాలని మేము ఎదురు చూసాం. ముందు మోసం చేయాలని చూశాడట, ఇప్పుడు మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడట. మీరంతా కలిసి నన్ను పిచ్చిదాన్ని చేయాలని చూస్తున్నారా? అమ్మా, నువ్వు నమ్మినా నమ్మకపోయినా అది నిజం. ఒకప్పుడు నేను సుందర్తో వెళ్లిపోవడానికి సిద్ధపడ్డాను. కానీ అప్పుడే నేను అతనితో వెళ్ళుంటే తప్పు చేసిన దాన్ని అయి ఉండేదాన్ని. ఎందుకంటే అప్పటికి సుందర్లో పగ మాత్రమే ఉంది. మీరు ఒప్పుకోకపోతే ఇప్పుడు నేను సుందర్తో వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు వెళ్లకుండా ఉంటే తప్పు చేసిన దాన్ని అవుతాను. ఎందుకంటే సుందర్ మనస్ఫూర్తిగా నన్ను ప్రేమిస్తున్నాడు. అతని ప్రేమలో నిజాయితీ ఉంది. అంతకన్నా మించి అక్క సపోర్ట్ నాకుంది. నువ్వు వెళ్ళిపోతానంటే చూస్తూ ఊరుకుంటామనుకుంటున్నావా? కాళ్ళు చేతులు విరగొట్టి గదిలో పడేసి తాళం వేస్తాం. అంతదాకా వస్తే నా ప్రాణాలైనా తీసుకుంటాను గాని సుందర్ని మాత్రం దూరం చేసుకోను. ఇంతకి తెగించావే? ఏమిటమ్మా అలా ఉన్నావు? అబ్బే ఏం లేదు మావయ్య గారు. రాఘవ, ఇప్పటినుంచి వాళ్ళకి కావలసినవన్నీ నువ్వే దగ్గరుండి చూసుకో. భోజనం కూడా మన ఇంటి దగ్గర నుంచే తీసుకెళ్ళివు. అది కాదు నాన్నగారు. చెప్పింది చెయ్యి. అమ్మ తాగమ్మా, అమ్మ ఈ సిరప్ తాగమ్మా, అమ్మా ప్లీజ్ అమ్మా.
అమ్మా అమ్మా ఈ సిరప్ తాగమ్మా. అమ్మా అమ్మ తాగకపోతే ఎలా తగ్గుతుందమ్మా? అమ్మా ప్లీజ్ అమ్మా, అమ్మ సిరప్ తాగమ్మా. ప్లీజ్ అమ్మా. ఏంటమ్మా ఇది చిన్నపిల్లలా? మందులు వేసుకోకపోతే ఎలా తగ్గుతుంది? ఏంటి సుందర్, మందులు వేసుకోవడం లేదా? ఇలా ఇవ్వు. అమ్మా నోరు తెరవండి. తెరవండి అమ్మా. నాకు మిమ్మల్ని చూస్తుంటే కోపం రావడం లేదమ్మా, జాలేస్తోంది. ఇప్పుడు మీరెందుకు మందులు వేసుకోవడానికి ఇష్టపడడం లేదు? తాత ఇప్పించాడనా? మీ కోపం ఆయన మీదైతే మీకు మీరెందుకు శిక్ష విధించుకుంటున్నారు? అయినా మీరు కోపం తెచ్చుకోవాల్సింది ఆయన మీదో సుందర్ మీదో నా మీదో కాదు, మీకీ పరిస్థితి రావడానికి కారణమైన మీ భర్త మీద. అలాంటి వ్యక్తి మీద ప్రేమతో ఓ మంచి మనిషి మీద పగ పెంచుకున్నారు. ఎంత తప్పు చేశారో తెలుసా? ఏంటి, నేను మా తాతయ్యకి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నానేంటా అని చూస్తున్నారా? నేనెప్పుడు ఆయన ద్వేషించలేదు, మీకోసం ద్వేషించినట్టు నటించాను. మా తాతయ్య ఇంట్లో నుండి వెళ్లగొట్టినప్పుడు నేను మీ ఇంటికొచ్చింది ఆయన మీద పగ సాధించడానికి కాదు, మీలో ఉన్న పగని తొలగించడానికి. మా తాతయ్యని ద్వేషించే ఏకైక వ్యక్తి మీరు. ఆ బాధ కూడా మా తాతయ్యకి లేకుండా చేయాలనుకున్నాను. అందుకే మీ ఇంట్లో చేరాను. మీలో మార్పు తీసుకురావాలనుకున్నాను. మిమ్మల్ని నమ్మించడానికి మీరు చెప్పినట్టు నడుచుకున్నాను. ఇదంతా చేసింది మా తాతయ్య మీద ప్రేమతో కాదు. నిజం చెప్పాలంటే నేనాయన మనవరాల్నే కాదు. ఆయన అసలు మనవరాలెవరో తెలుసా? కృష్ణ, ఏంటి తాను అసలు మనవరాలైతే నేనెందుకు ఆ ప్లేస్లో వచ్చానా అని చూస్తున్నారా? కేవలం తనకిచ్చిన మాట కోసం విడిపోయిన వాళ్ళని కలపడానికి ఇక్కడికొచ్చాను. తన్నాకేమవుతుందని ఇదంతా చెయ్యాలి? తన్నాకు బంధువు కాదు, స్నేహితురాలు కాదు. ఒక పరిచయం లేని వ్యక్తి కోసం నేనిదంతా చేయగలిగాను అంటే కేవలం మానవత్వం వల్లే. మీరా మానవత్వం మరిచి ఆ కుటుంబం మీద పగ తీర్చుకోవడానికి కన్న కొడుకు జీవితాన్ని కూడా బలి తీసుకోవాలనుకున్నారు. ఫలితం మీ రక్తమే మీ మీద తిరగబడింది. మీరేం చేయగలిగారు? సమాధానం చెప్పలేక కుప్పకూలిపోయారు. అసలు ఇదంతా కాదు. మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను, సూటిగా చెప్పండి. మీ భర్త చావుకి కారణం మా తాతయ్య లేక మీ ఆయన చేతకానితనమా? ఊరి నిండా అప్పులు చేసి అడగడానికి వచ్చిన వాళ్ళని కొట్టి నానా గందరగోళం చేసింది మీ ఆయన. పంచాయతీల్లో మా తాత ఇచ్చిన తీర్పు నచ్చక ఆవేశంలో ప్రాణాలు తీసుకున్నది మీ ఆయన. ఎంతసేపు తాత ఇచ్చిన తీర్పు వల్లే మీ భర్త చనిపోయాడని ఆలోచిస్తూ ఆయన మీద పగ పెంచుకున్నారే కాని
నీ భర్త చనిపోయాక అతనికి అప్పిచ్చిన వ్యక్తి డబ్బు తిరిగి రాదన్న బాధతో ఆత్మహత్య చేసుకున్నాడన్న విషయం తెలుసా మీకు? వాళ్ళు మీ మీద పగబట్టుంటే ఈ పాటికి మీ పరిస్థితి ఎలా ఉండేదో ఊహించగలరా? కానీ ఎప్పుడైనా వాళ్ళు మీ మీద కోపంతో దుమ్మెత్తిపోసారా? శాపనార్థాలు పెట్టారా? లేదే. ఒక్కసారి వెళ్లి చూస్తే తెలుస్తుంది వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారో. పూట గడవడానికి కూలినాలి చేసుకుని బతుకుతున్నారు. వాళ్ళ గురించి ఒక్క క్షణమైనా మీరు ఆలోచించగలిగారా? కానీ మా తాతయ్య మీ భర్త చనిపోయిన రోజు నుండి ఇప్పటి వరకు ప్రతి క్షణం మీ గురించి ఆలోచిస్తున్నారు. ఏదో ఒక రకంగా మీ కండగా నిలబడాలనుకుంటున్నారు. మీరాయన్ని ఎంతగా ద్వేషిస్తున్నారో తెలిసినా మీరీ పరిస్థితుల్లో ఉన్నారో తెలియగానే పరిగెత్తుకుంటూ వచ్చి సాయం చేస్తున్నారు. అది మా తాతయ్య గొప్పతనం. అవునమ్మా, మనం ఆయన్ని ఎంత అపార్థం చేసుకున్నామో నాకిందాకే అర్థమైంది. ఆయన నన్ను ఓదార్స్తుంటే సొంత మనవణ్ణి ఎలా దగ్గరికి తీసుకుని మాట్లాడతారో నాతో కూడా అలాగే మాట్లాడినట్టు అనిపించింది. కృష్ణగారు చెప్పింది నిజమమ్మా. మనమే అనవసరంగా ఆయన మీద ద్వేషం పెంచుకొని తప్పు చేస్తున్నాం. వద్దమ్మా, ఇక్కడితో అన్నీ మర్చిపోయి కేవలం మన కోసం బ్రతుకుదాం. ప్లీజ్ అమ్మా, ఇకనైనా మనుషుల్లో మారదాం. చాలా హ్యాపీగా ఉంది కళ్యాణి. సుధలో మార్పు వచ్చిందని తన కన్నీళ్లు పెట్టుకోవడం చూస్తేనే అర్థమవుతోంది. ఇప్పుడు తాతయ్యకున్న అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోయాయి. మొత్తానికి అనుకున్నది సాధించావు. నాకు ఇచ్చిన మాట కోసం నువ్వు చాలా కష్టపడ్డావు. థ్యాంక్ యూ కళ్యాణి. పిచ్చిదానా, నువ్వు నేను అని వేరు చేసి మాట్లాడతావెందుకు? నేను నీ ప్లేస్లోకి రావాలనుకున్నప్పుడే నీ సమస్యలన్నీ నా సమస్యలుగానే భావించాను. నువ్వు వేరు నేను వేరు అన్న ఆలోచన నాకింతవరకు రాలేదు. థ్యాంక్స్ అనే పదం వాడి నన్నిప్పుడు దూరం చేయకు కృష్ణ. నా హ్యాపీనెస్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియక థ్యాంక్స్ చెప్పాను, కానీ నిన్ను దూరం చేసుకోవాలని కాదు కళ్యాణి. డాడీ ఫోన్ చేస్తున్నారు. హాయ్ డాడ్. హాయ్ కృష్ణ, హౌ ఆర్ యు? ఫైన్. ఏం చేస్తున్నారు? ఇండియా రావడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాను. వాట్? అవును కృష్ణ, నీకిచ్చిన గడువు దగ్గర పడింది. ఇంకో 4 రోజుల్లో మా నాన్నగారి 84వ పుట్టినరోజు వస్తుంది. ఇది ఆయనకి ప్రత్యేకమైన పుట్టినరోజు. అదే రోజు నేను మా నాన్నగారిని కలవాలనుకుంటున్నాను. నాన్నగారికి ప్రత్యేకమైన రోజు నా జీవితంలో కూడా ప్రత్యేకంగా ఉండాలి. అందుకే నేను ఇండియాకి రావడానికి డిసైడ్ అయ్యాను. అది కాదు డాడ్. సారీ డియర్, ఇక నేను నీ మాట విందల్చుకోలేదు. ఐఎమ్ కమింగ్ టు ఇండియా. డాడీ డాడీ ఇండియా వచ్చేస్తున్నారట. అదేంటి కృష్ణ, ఆయన వస్తే ఎలా? అదే నాకు టెన్షన్గా ఉంది కళ్యాణి. డాడీ నాకు మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వలేదు. తాతయ్య పుట్టినరోజు నాడే ఆయనకి సహస్ర చంద్ర దర్శనం కూడా జరుగుతుందట. ఆ రోజే డాడీ తాతయ్యని కలవాలని
డిసైడ్ అయిపోయారు. ఇండియా రావడానికి ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకా ఆలోచించాల్సిందేం లేదు కృష్ణ. డైరెక్ట్ అటాక్ చేయాల్సిందే. వేరే మార్గం లేదు. అంటే చెప్తాను పద. రామ్మా, ఎలా ఉన్నావు? బాగున్నాను అత్తయ్య, నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నానమ్మా. తను అర్జున్. అవునవును, గుళ్ళో చూశాను. నమస్తే. నమస్తే. ఓహో, ఏమిటి మనవరాలా? కాబోయే మొగుడిని వెంట పెట్టుకొచ్చావు. పెళ్లి ముహూర్తంగానే పెట్టించారా ఏమిటి? మీకు తెలియకుండా నా తాతయ్య గారు. కూర్చోండి. కృష్ణ మీతో ఏదో మాట్లాడాలంటేను. నాతోనా? దేని గురించి?